వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు నేషనల్ ఫ్రంట్ డెమోక్రటిక్ రాష్ట్ర అధ్యక్షులు మనతో మాదిగాని గురునాథం గారు ఉన్నారు. ఎవరి మాదిగాని గురునాథం గారు జగన్ వైసీపీలోకి వెళ్ళి అంతే విధంగా స్పీడ్గా మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారండి. అది కూడా ఏపీ ఎలక్షన్ ముందు. అసలు ఏం జరిగింది, జగన్తో ఆయనకి వైరం ఏంటి, అట్లాగే నిన్న మొన్న జరిగిన జంతర్ మంతర్ ఢిల్లీలో జగన్ ధర్నాకి కూడా ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేశారు, అది అందరం చూసాం. అసలు ఈ పార్టీలోకి ఆయన ఏ ఇయర్లో అడుగుపెట్టారు, ఆయనకి ఏం అన్యాయం జరిగింది, ఎవరితో వైరం ఉంది, ఈ విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి. ఎలా ఉన్నారు సార్? నేను బక్క చిక్కిపోయి శల్యమైపోయి ఈ సమాజంలో ఆత్మగౌరవ పోరాటంలో ఈ యొక్క సమాజంలో ఏదో చేయాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్నార్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తా నా జీవితంలో అనేక హర్డిల్స్ దాటుకుంటా ఆత్మగౌరవ పోరాటమే నినాదంగా వెళ్తా ఉన్నానమ్మా. ఎట్లా ఉంటాను అంటే వైసీపీలోకి మీరు ఏ ఇయర్లో వెళ్ళారు సార్? అసలు అమ్మా, వైసీపీలో పెద్ద డ్రామా కంపెనీ అమ్మ. ఆ డ్రామా కంపెనీలో నాకు అర్థం కాక మనం అంటాం కురుక్షేత్ర సంగ్రామంలోకి వీరాభిమన్యుడు వెళ్ళినట్టుగా అట్లా నాకు వచ్చే దారి చెప్పకుండా తీసుకెళ్లే దారి అయితే చెప్పాడు పాపం. చెప్పిన బయటికి వచ్చే దారి మీరే చూసుకొని బయటకు వచ్చేసారు. దారి తెలియక అన్ని సంవత్సరాలు అక్కడ ఉండాల్సి వచ్చింది, 4 సంవత్సరాలు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయాక నాకు దారి చూపించేవాళ్ళు, గాడ్ ఫాదర్లు. అందువల్ల నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. నా దారి ఎత్తుకునేటప్పటికి 4 ఏళ్ళు పట్టింది, 4.5 సంవత్సరం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. నేనేం చేశానని వెనక్కి తిరిగి చూస్తే మిగిలింది శూన్యం. ఎందుకు అసలు జగన్తో మీకు వైరం అనేది వచ్చింది? దీనికి జగన్తో వైరం ఏమి లేదమ్మా, సింపుల్ లాజిక్. వాళ్ళంతా ఒక అది ఏముంటుంది అంటే లీడర్షిప్ ఓరియంటెడ్ పార్టీ. అది ఓన్లీ అది లీడర్ ఓరియంటెడ్ పార్టీ. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ, అది లీడర్ బేస్డ్ పార్టీ. అది ఒక వాళ్ళ నాన్న పేరుతో వచ్చినటువంటి పార్టీ. నాకు తెలియదు, అది కుటుంబ పార్టీ. అక్కడ డెమోక్రసీ లేదు, అక్కడ ఓన్లీ మూకస్వామ్యం. నాకు అది తెలియదు. అన్ని పార్టీల్లాగా అక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది అనుకోని ఇదేదో గెలిపిస్తే ఏదో చెప్తున్నాడు పాపం, రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేస్తాడేమో అని ఒక ఆలోచన. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటారు, ఏమన్నా చేస్తాడేమో ప్రత్యేకంగా. అది ఏమీ లేదు, వాడు స్మగ్లర్ లాగా వచ్చాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా. 4 మాటలు చెప్పాడు, మనకున్న బలహీనతలు పట్టుకున్నాడు, వేసేసాడు, ఓట్లు సంపాదించేసాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఒక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు, లాభం పొందాడు. దీంట్లో భాగంగా నేను బలిపశునయ్యా. ఎట్లా బలిపశునయ్యాను? నేనేదో ఆశలతో 13 పార్టీలు 15 సంఘాలు పెట్టి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పి ఆ అంబేద్కర్ కళ్ళకన్న ఆశయాలతో వీళ్ళకి ఏదన్నా రాజ్యాధికారం వస్తే మనం సంతోషపడదామనేటువంటి దాంతో నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటే అంతలోకి వివేకానంద రెడ్డి గారికి నాకు పరిచయం ఉంది. అప్పుడప్పుడు మేమంతా కలిసి ఎక్కడెక్కడో ఈ రోటరీ యాక్టివ్ మీటింగ్లో కనపడేవాళ్ళం. కనపడినప్పుడు అట్లా పలకరింపులతో ఉంటే, నువ్వు బాగా ఉద్యమం చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురమ్మంటున్నాడు నిన్ను, అన్నా మీరు గురునాథం గారు రావాలా అన్నాడు. రావాలా అంటే సరే, నేను పాప అతను చాలా మంచి మనిషి, ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. సరే మార్చి 11వ తారీఖు మార్చిలోనే తీసుకెళ్తా అన్నాడు. 2వ తారీఖు నుంచి రోజు రాలేకపోతున్నాడు వివేకానంద రెడ్డి గారు. రోజు ఇది రేపు వస్తానన్నాడు. ఏంది ఇట్లా అంటున్నాడంటే, నేను బెంగళూరులో ఉన్నానన్న. ఏంటంటే అక్కడ ఏదో సెటిల్మెంట్ ఉందని. సరే, అతని పర్సనల్ ఏమో మనకు తెలియదు కదా, పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. సరే 11వ తారీఖు పెట్టుకో అన్నాడు, మార్చి 11న. ఆ రోజు కూడా అతను రాలేకపోయాడంట బెంగళూరు నుంచి. నా కోసం పర్సనల్గా పాపం ఇంటికి వచ్చి అక్కడి నుంచి వీళ్ళ జనాలందరిని వేసుకొని 12వ తారీఖు వచ్చాడు నా కోసం. వాళ్ళ కూతురింట్లో దిగాడు. ఆ రోజున ఆయన స్కార్పియోలో, ఆ కారులో ఎవరైతే హతమార్చారో, అప్పులుగా మారారో వాళ్ళందరూ ఉన్నారు. నాకు తెలియదు వాళ్ళైతే, వాళ్ళందరూ ఆయన పక్కనే ఉన్నారు. సరే, నాకు మంచి మిత్రుడు వెళ్ళంగానే వెంబటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు మా అందరినీ. అందరం వెళ్ళాం, నాయకులు అంతా. జగన్మోహన్ రెడ్డిని కల్పించాడు. అంతా ఆయన ఇంట్లో కూర్చోమన్నాడు, మాట్లాడాం. 45 మినిట్స్ మాట్లాడినప్పుడు, అయ్యా గురునాథం గారు, నువ్వు పెద్ద ఉద్యమకారుడు, మంచి లీడర్వి, మా అబ్బాయిని
గెలిపించయ్యా, మా అబ్బాయిని సీఎం ఉంది, అబ్బాయి తీసుకురమ్మన్నారు అంటే ఏం కావాలా ఏంటంటే అన్ని సినారియోలన్నీ చెప్పాం, మేము చేసిన ఉద్యమాలన్నీ చెప్పాం. అయిపోయిన తర్వాత అన్న ఏం కావాలా, 4 పదవులు ఏదన్నా అదే పోటీ చేయడానికి ఏదన్నా ఇవ్వండి అభ్యర్థులుగా అని అంటే, అన్న లేట్ అయిపోయారు కదా, ఒకటి ఇస్తానన్న ఎంఆర్పిఎస్కి అన్నాడు. సరే ఇవ్వండి అన్న. ఇవ్వండి అంటే ఎవరు మరి అభ్యర్థి అంటే, మీరు ఎవరో సురేష్ ప్రాజెక్ట్ చేసినట్టున్నారు కదా, మరి నేను అన్న ఆర్థికంగా మరి అతను పరిపుష్టి లేదని. అన్న అవన్నీ నేను చూసుకుంటాను వదిలే అన్న అన్నాడు. మరి ఎస్టీ కోట, బీసీ కోట, మైనార్టీకి కూడా ఇవ్వాలా అని అంటే, అన్న చూస్తానన్న లేట్ అయిపోయారు కదా, కొంచెం టైం తీసుకున్న తర్వాత చేస్తాను, లేకపోతే అదర్వైజ్ నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్సీలు వాటిల్లో ఏదన్నా చైర్మన్లు ఇస్తానన్నా. ఇప్పుడు మటుకు 17 పార్టీ పదవులు ఇస్తానన్నా. 17 అంటే వీళ్ళంతా ఉన్నారు కదా, అన్ని సంఘాల వాళ్ళు వీళ్ళు 17 పార్టీలు ఇస్తా అన్నాడు. దాని మీద ఎండార్స్ చేశాడు. సద్దలకు చెప్పాడు, సద్దలు కూడా ఎండార్స్ చేశాడు. మధుసూదన్ రెడ్డి దగ్గరికి పంపించాడు కిందకి. పంపించిన తర్వాత అవన్నీ అప్రూవల్ అవుతాయి అనుకున్నాను. అన్న బడ్జెట్ ఇవ్వండి అన్న, రాష్ట్రం అంతా తిరగండి మీరు, ఎంత కావాలా అన్నాడు. సరే నేను అంతా బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. దాంట్లో కుదించమన్నారు వీళ్ళంతా, సద్దల వీళ్ళంతా. సరే మరి కుదించి ఒక 3 కేసారు. వాళ్ళు ఏం చేశారు, 2,85,00,000కి అంతకు వేశారు. ఆ బడ్జెట్ అప్రూవల్ చేశారు. అప్రూవల్ చేసింది ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి సద్దలకు పంపించాడు. సద్దల వచ్చి సాయిరెడ్డి దగ్గరికి పంపించాడు, విజయసాయిరెడ్డి దగ్గర. విజయసాయిరెడ్డి ఏమో ఇది అప్రూవల్ చేసి కింద కౌంటర్ ఒకటి ఉంటుంది ఫైనాన్స్ అప్రూవల్ కోసం, దాన్ని పంపించాడు. ఇదంతా తతంగం ఎక్కడ జరిగింది సార్? ఇదంతా హైదరాబాద్ లోటస్ పాండ్లో, ఓన్లీ లోటస్ పాండ్ జరిగింది. మా అబ్బాయి వెళ్ళాడు, బడ్జెట్ ఇచ్చాడు, అదంతా అప్రూవల్ చేయించాడు, తిరిగారు అదంతా కొంతమంది సంఘాల వాళ్ళు. అయిపోయిన తర్వాత మీరు బయలుదేరండి అన్న అని పాంప్లెట్లు రాయమన్నారు. రాశాను. దాని పేరు ఏం పెట్టానంటే బహుజన రాజకీయ చైతన్య యాత్ర అని పెట్టాను. అది ఫైనల్ చేశారు. ఇది బాగుందన్న అన్నాడు. జగన్ గారు ఏమన్నాడంటే వీళ్ళంతా టేక్ కేర్, వాళ్ళు తీసుకుంటారు, నేను కలవకపోయినా నేను ఉండదన్న, విజయవాడలో 1,00,000 మందితో మీటింగ్ పెడతానంటే పెట్టాను. గో హ్యాడ్, నువ్వు 80 అన్ని నియోజకవర్గాలలో అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా నాకు రథయాత్ర చేయాలన్నాడు. ఒక రథయాత్ర, అన్ని దానికి అయ్యే ఖర్చులు, ఆహారం అంతా మేమే పెట్టుకుంటామన్నా, గో హ్యాడ్ అని. ఇక రాను ఏమవుతుంది, అప్పుడు దాకా బాగానే ఉంది నాది, 15వ తారీఖు దాకా, ఆయన మర్డర్ అయ్యేదాకా, వివేకానంద రెడ్డి గారు. అక్కడ తర్వాత స్కూప్ డౌన్ అవుతుంది మన గ్రాఫ్, మెల్లగా పడిపోతుంది. ఎందుకంటే అంటే గాడ్ ఫాదర్ లేడు వీళ్ళంటే. అంటే నాకు అంత రాలేదు కానీ బాబాయ్ చిన్నాయనకి ఏముంటుంది అని అంటే వాళ్ళ చేతల్లో నాకు తెలుస్తుంది. అతను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తిని నన్ను డిటైన్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఎందుకు అంటే గాడ్ ఫాదర్ చనిపోవటం వల్ల అనుకుంటా 4-5 రోజులు తిప్పారు. తిప్పి అప్రూవల్ చేశారు. అప్రూవల్ చేసిన తర్వాత క్యాష్ చేతికి ఇవ్వమంటే ఇవ్వట్లా. ఆటి ఖర్చులు పెడతాం, 10 లక్షలు పాంప్లెట్లు వేపిస్తాం, కారు పెడతాం, ఇంజిన్ పెడతాం, దానికి పెడతాం, దానికి ఇస్తాం, దీనికి ఇస్తామని మొత్తం ఉన్నాడు అతను సల్లా మధుసూదన్ రెడ్డి, ఆయన బినామీ, ఎవరు సద్దల బినామీ. నాకు తర్వాత తెలిసింది వీళ్ళందరూ కలిసి లోటస్ పాండ్లో జగన్ వెళ్ళిపోయిన తర్వాత 1,000 కోట్ల దాకా ఇట్టా శాంక్షన్లు చేసేసి దాంట్లో తలాకాయ 500 కోట్లు పనిచేసుకున్నారంట. మీరు ఈ లోపు చైతన్య యాత్ర చేశారా? చేశాను. స్టార్ట్ అయ్యాక నేను అనంతపురం నుంచి తిరుగుతూ ఉంటే 2-3 చోట్ల నన్ను పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళు తెలుగుదేశం ఉంది కదా, నేను కొన్ని పాంప్లెట్లు గింప్లెట్లు ఉండవు కదా, అన్ని పాంప్లెట్లు పెట్టుకోకూడదు, దాని మీద అంబేద్కర్ బొమ్మలు అవి వేసి ఉన్నాను, పెద్దవాళ్ళ బొమ్మలు ఇవ్వకూడదు. ఇవన్నీ మీరే ఓన్ గా ఖర్చు పెట్టుకున్నారా? నాకు ఒక 5 లక్షల దాకా ఇచ్చారు. అయ్యే నాయకులకి కొంత సర్దుబాటు చేశారు, వాళ్ళు తిరగాలి కదా, వాళ్ళ తలా కాస్త ఇచ్చి రమ్మన్నాను. ఈ లోపల నేనే పెట్టుబడి పెడతా ఉన్నా ఇస్తారులే. సరే ఎక్కడ పంపిస్తున్నాను, ఇక్కడ పంపిస్తున్నాను, అక్కడ కొంత పంపించారు, కర్నూలు ఇంకోసారి కొంత పంపించారు. ఏలూరు రాగానే అసలు పోలీసులు మొత్తం డిటైన్ చేసి, నేను పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతుంటే బస్సు సీజ్ చేశారు. సీజ్ చేసేసిన తర్వాత డబ్బులు పంపించండి పంపిలా. ఇంకా ఆ రోజు నేను బాగా సీరియస్గా ఒక అర్ధగంట సజ్జలతో ర్యాష్గా మాట్లాడాను. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, బస్సు సీజ్ చేశారంటే అప్పటికి గవర్నమెంట్ వైసీపీయే కదా? కాదమ్మా, తెలుగుదేశం కదా అప్పట్లో. తెలుగుదేశం మీరు ఇదంతా చేసిన ఓకే కదా, ఆపేసారు. ఇంకా అక్కడ నేను ఒక రోజంతా ఉండి
వాడిని సెట్ చేసుకొని Okay. తీసుకొని పోయా. ఒక కేసు పెడతా అన్నారు, పెట్టుకోండి అని చెప్పేసి రిలీజ్ చేసుకొని బయలుదేరా. ఓకే. అయిపోయిన తర్వాత నేను చాలా సీరియస్గా మాట్లాడా ఏలూరులో. మాట్లాడిన తర్వాత నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెడతాను, నేను అసలు ఈ మీటింగ్ కూడా పబ్లిక్ చేసేసి ప్రశ్నంతా పిలిచేసి వీళ్ళు ఇట్లా మోసం చేశారని చెప్పేస్తానమ్మ అనగానే ఒక 20 లక్షలు పంపించారు. బయటపడిపోద్దని భయపడిపోయారు. ఓకే. భయపడిపోయి 20 లక్షలు పంపించేశారు. 20 లక్షలు మీరు వచ్చి అర్జెంటుగా ఫ్లైట్లో రండి అన్నారు. నేను విజయవాడ వచ్చి ఫ్లైట్లో వెళ్ళంగానే పొద్దున్నకి అరేంజ్ చేశారు, వచ్చేసా. అంటే కొంత ఏమో వాళ్ళ అకౌంట్లో నుంచి కొట్టారు, కొంత అరేంజ్ చేసి అయింది. సరే వచ్చా. తతిమా డబ్బులు అన్న. తతిమా డబ్బులు అంటే రేపు పంపించేస్తాం అందరితో అని చెప్పి ఈ 20 లక్షలు ఏం చేశారు, నా అకౌంట్లో 20 లక్షలు ఇస్తూ దీంట్లో అయిన ఖర్చు ఒక 10 లక్షలు వాళ్ళే తీసేసుకున్నారు. ఆ 20 లక్షలు మీకు 15 లక్షలు ఇచ్చినట్లు లెక్క అంతే. దాంట్లో మళ్ళీ 10 లక్షలు కట్ చేసి దేనికో దానికో ఇచ్చామని చెప్పి ఆ కారు కానీ డెకరేషన్ కానీ అని చెప్పేసి 10 లక్షలు కట్ చేసుకో. అయితే టోటల్ గా మీకు 5 లక్షలు ఇచ్చినట్టు. అంతే కదా, ఆ 5 లక్షలు ఇచ్చారు, ఇక్కడ 10 ఇచ్చారు, పేరుకేమో 20 లక్షలు మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేసినట్టుగా నాకు నా అకౌంట్ ఫర్ అయిపోయింది. ఓకే. ఇంకా వెళ్తానే ఉన్నాను శ్రీకాకుళం దాకా. మొత్తం నేనే ఖర్చు పెట్టుకున్నాను, మీటింగులు పెడుతున్నాను, డబ్బులు పెడుతున్నాను, నా ఇంట్లో ఎన్ని తెప్పించి పెడతానే ఉన్నాను. విపరీతంగా ప్రెషర్ వచ్చేసింది. ఇక లేదు, ఫోనులు లేవు, ఎత్తడం లేదు, బిజీ పీక్ వచ్చేసింది, బాయ్ బాయ్ అనే పరిస్థితికి వచ్చింది. ఇంకా తర్వాత లేదు. నేను వచ్చే లోపల ఏం చేశారో తెలుసా, విజయవాడలో వీళ్ళంతా కలిసి వీళ్ళు చాలా నాటకం ఆడారు. నా జనంతో కంప్లైంట్లు చేయించి నా మీద. బ్రాహ్మడు తను మేకపిల్లను పట్టుకొని పోతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత దాన్ని కుక్క పిల్లని అట్ట చేశారు. గురునాథం ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చేలోపు ఇక్కడ నన్ను దొంగని చేసేసారు. ఇది ప్రచారం చేసేసి మొత్తం డబ్బులు ఎత్తేసాడు. నాకు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా అందరూ చూశారు కదా, శాంక్షన్ ఇంటర్నల్గా జరిగినటువంటి అంశం ఇది. నేను వచ్చేటప్పటికి నన్ను ఏం చేశారంటే జగన్ దగ్గర ఒక శత్రులాగా చూపించేశారు. వీడప్పటికీ రాజ్యాధికారం దిశ పోకూడదు, వీడు రేపు కనుక జగన్తో పక్కనుంటే సజ్జల పోస్టులో వీడే ఉంటాడు, సలహాదారుడు అవుతాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు, వీడు మన విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు, మనం ఎట్టా దోచేసామని ఎలక్షన్ టైంలో ఈ యాత్రకి జారకూడదు, అతను కలవకూడదు అని ఒక పెద్ద ఎపిసోడ్ విజయవాడలో మా జనాన్నంతా పోగేసేసి ఒక క్రియేట్ చేసి పెట్టారు. నేను దిగి వచ్చేటప్పుడు కాదు. ఎంత క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మీరు వైసీపీ గెలిచిన తర్వాత మీరు ఎట్లా ఎవరి ద్వారా వెళ్ళారు? ఎందుకు వెళ్ళాను, నేను క్లైమ్ చేసుకోవటానికి వెళ్ళాను. నేను ఈ విషయాలన్నీ చెప్తానే వెళ్ళా సజ్జల దగ్గర. ఓకే. సజ్జల నాతో ఘర్షణ పడింది, ఇద్దరికి చాలాసార్లు దిగి. సార్ మీకు పదవి ఇచ్చేశారు కదా, నాకు కూడా రావాలి కదా, ఇస్తానన్నారు కదా, ఆగు 2 రోజులు ఆగమన్నాడు అన్నాడు. ఎంతకాలం అవుతాం సార్ అన్న. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళా. ఏంటి సార్ అన్న అనగానే గురునాథం గారు మీరు ఒకటి తెలుసుకోవాలన్నాడు. ఏం తెలుసుకోవాలండి అన్న. అంటే రాజకీయాల్లో అబద్ధాలు ఎక్కువ ఉంటాయి అన్నాడు. ఎట్లా ఉంటాయి అండి అన్న. అంటే జగన్ కూడా అబద్ధం ఆడతాడా అన్న. ఆడతాడండి, ఎందుకు ఆడ్డు జగన్, నీ విషయంలో అబద్ధం ఆడట్లా, ఇప్పుడు నీకు ఇస్తానన్నాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మేము వెళ్ళి అడిగితే హోల్డ్లో పెట్టండి అంటున్నాడు. అది నిజమా అన్న. నిజమే, చెప్పు పో అన్నాడు. నేను వెళ్ళి చెప్తాను, నువ్వు కలిస్తే కదా, నేను కలవనిస్తే కదా. ఏమంటే అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు. ఏంది ఇంత రెచ్చిపోతున్నా, నేను ఉద్యమకారుని, మీకోసం కష్టపడ్డాను, మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అన్న. అనగానే ఆయన ఎవరో ఉండి ఏమంటే ఇది రాజ్యాధికారం అన్నాడు. అంటే రాజ్యాధికారం అంటే ఇట్ట మోసం చేస్తారా అన్న. ఏమంటే నేను రాజుగారి పెళ్ళికి నేను వచ్చా, మీరు వచ్చారు, అందరం ఏం చేస్తాం, రాజుగారి పెళ్ళి కంటే పాలు పోస్తాం, కాకపోతే మీరు ఒక బిందుతో పోసారు, నేను చెంపుతో పోసాను, మరి నా వాట నాకు ఇవ్వాలి కదా, నేనైతే నీళ్ళేం పోయింది కదా, నీళ్ళేం పోయలేదు కదా, నేను పాలే పోసా కదా. ఏంటంటే ఇంత అగ్రెసివ్గా ఎక్కుతున్నారు, హంబుల్గా ఉండాలి కదా. అంటే మీకు కాళ్ళు పట్టుకోవాలా, బానిసన అవ్వాలా, అట్లా ఉండకూడదండి రాజకీయ పార్టీల్లో, మాది నేషనల్ పార్టీ కాదు. అయితే 4 ఏళ్ళు గుడారాలు వేసుకొని మీరు జగన్ కింద బానిసలు అయినట్టే కదా సార్. బానిస కాదు, నా యొక్క ప్రశ్నించే గొంతుక. నేను బహుజన రాజ్యాధికారం కోసం చూస్తున్నటువంటి వ్యక్తిగా, నేను అంబేద్కర్ వాదిగా నాకు ఉద్యమాలంటే ఒక ఫ్యాషన్.
ఓకే. నేను ఉద్యమం చేయాలి, ఏదో ఒక అంశంతో నా ప్రజానికానికి ఊరట కలిగించాలి. ప్రశ్నించే గొంతుక ఎక్కడి నుంచి అయినా వినిపిస్తుంది అంటే అది గురునాథం అయి ఉండాలి, ఒక భరోసా ఇవ్వాలి. అది ఏ దారిలో వెళ్ళినా సరే చివరగా అల్టిమేట్గా రిజల్ట్ రావాలి. ఎందుకు 52,000 పట్టాలు ఇస్తానన్నాడు, ఒక ఆశ. సిఆర్డిఏ ప్రాంతంలో 5% ఉన్నటువంటి ఆ చట్టాన్ని మా వాళ్ళకి ఇవ్వండి అయ్యా, నువ్వు ఇస్తానంట నాకు ఒకటి ఒక అడుగు ముందుకేసి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావటం కోసం, వాళ్ళ మెళ్ళ వంచడం కోసం, మర్చిపోకుండా ఉండటం కోసం, వాళ్ళ కర్తవ్యాన్ని బోధించడం కోసం నిరంతరం ఒక ఉద్యమం జరుగుతుంది అని సమాజానికి చూపించడం కోసం అక్కడ నేను సిఆర్డిఏలో మాస్టర్ జోన్లో 177లో 41, 42 అధికారంలో ఒక చట్టం చేసినప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ని నేను డిస్మాంటిల్ చేయమల్లా. నేనేమడిగానంటే R3 జోన్లో ఉన్నటువంటి దాంట్లోనే ఏదైతే పొందుపరిచారో దాంట్లో ఇవ్వమని అడిగాను. తవుడేసి మూతికి చక్కం కడతాడు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి. R5 జోన్లో ఇచ్చాడు. మీది అమరావతి ఉద్యమం కంటే గట్టిగా సాగింది 4 ఏళ్ళు. చాలా ప్రపంచ దేశాల్లోనే 3 రాజధానులు అంటే ఒక షేకింగ్, ఒక ర్యాకింగ్, ఒక బ్రేకింగ్. అంటే మన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి 1 సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం. ఇన్ని ఏళ్లుగా మీరు ఎదురు చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నైవంచన రాజకీయాల్లో. అతను రాజకీయంగా ఎలక్షన్ల దాకా దీన్ని అగ్ని ఆరదు, పురుగు సావదు. అతను రేపిస్తా, ఎల్లుండిస్తా, చట్టం చేయడంలో కూడా తప్పుడు మాటలు, తప్పుడు కార్యక్రమాలు. ఆ రోజు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని తెలుసు కదా, నువ్వు ఫూలువా? ముఖ్యమంత్రివేనా? చట్టాలు తెలియదా నీకు? నీకెవడో సలహాలు ఇచ్చేది పనికి మాలినోడు. అక్కడ సెలెక్ట్ కమిటీకి పంపించేశారు కదా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు కదా షరీఫ్ గారు. బిల్లు పాస్ కాలేదు కదా, చట్టం అట్టవద్ది, నీకు అన్నీ తెలుసు. ఎమ్మటే మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా చంద్రబాబు మీద కొట్టగాల్చిన ఎత్తి మీద వేసి నాతో మాట్లాడించడం. ఇదే కదా నువ్వు పెట్టుకున్నటువంటి ఎజెండా. నేను బలైపోతున్నాను అన్న విషయాన్ని నాకు ఎప్పుడు తెలిసిందంటే, అన్నా నేను ఒక కొత్త ఫార్ములాతో 3 రాజధానుల ఉద్యమానికి బిల్లు తీసుకొస్తానన్నా అని నాకు మొదటి కానీ చెప్తూ రోజు ఇదిగో అదిగో 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 షేపులు మారుస్తా. నేను చాలా షేపులు చెప్పాను, చాలా చెప్పాను, ఆయనకి ఎక్కట్లా. అంటే పెట్టకూడదు, దీన్ని యాగి చేయాలి. అప్ టు దా ఎలక్షన్స్లో ఇతను ఆ ఎలక్షన్ను ఇతనికి 3 రాజధానులు అనేది అనుకూలంగా మలుచుకొని గెలవాలనుకున్నాడు. నేనేమనుకున్నానంటే చూడంగా 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 చివరి ఎలక్షన్ సంవత్సరం ముందు రోజు దాకా, అన్న నేను హక్కును చేర్చుకుంటాను, నీకు పదవి ఇస్తాను, నేను అది ఇస్తాను, నువ్వు సలహాదారుడికి ఇస్తాను, రేపు అడ్రస్ ఇస్తారని రకరకాలుగా ప్రలోభ పెట్టి నన్ను అవమానపరిచి జారుణం చేసి అది చేసి ఇది చేసి పార్టీ వాళ్ళతోనే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ డబ్బులు ప్రలోభపోయి అమ్ముడు పోయి అదే అని వాడు ఎంపీ, వాడు దుర్మార్గుడు. మేము ఎంపీని చేస్తే వాడు సురేష్ అనేవాడు వాళ్ళ బూట్లు నాకుతా, వాళ్ళందరితో తిరుగుతా, మా వల్ల 100 కోట్లు సంపాదించి సజ్జల, తలలేని తలసల రఘురాము, కొడాలి నాని, ఈ అవినాషు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలామంది ఈ జగంతో ఉన్నటువంటి అసోసియేషన్ అయిన వాళ్ళంతా ఈ కమిటీగా ఉండి దీనికి మాకు డబ్బులు ఇవ్వకుండా, మాకేం పెట్టుబడి పెట్టకుండా 100 కోట్ల రూపాయలు కాజేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు శాంక్షన్ చేసి ఇచ్చినా కూడా వీళ్ళు ఎవరు ఎక్కువ పంచుకొని ఒక నజరానాగా మేము చేస్తున్నామని 3 రాజధానులు వాళ్ళందరూ మెయింటైన్ చేయాలని అనంతవరంలో ఒక ఇసుక వారి ఇస్తే ఈ ఎంపీ వీళ్ళందరూ కలిసి ఇసుక దందా చేసి 450 టిప్పర్లు కొని అసలు కూటికి లేనటువంటి ఎంపీ దందాలు చేసి రోజుకు 3 కోట్ల రూపాయలు సంపాదించి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆయన ఖాతాలో వేసుకొని సీఎంని మమ్మల్ని బదనాం చేస్తా, మమ్మల్ని ఒక పేడ్ ఆర్టిస్టులాగా చూపిస్తా, సమాజంలో ఒక చెడ్డ ఇమేజ్ని క్రియేట్ చేశాడు. నేను రియల్గానే చేశాను, నేను సఫరర్ని. మీరు వైసీపీ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఎవరిని కలిశారు మీకు న్యాయం కోసం? అసలు ఫస్ట్ నేను ముందే విజయసాయి రెడ్డికి 6 నెలలు సంవత్సరం క్రితం పోయిన సంవత్సరం జూన్లోనే ఇచ్చానమ్మా. వీడు చేస్తున్న దురాఘాతాలు, పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాంట్లో జరిగినటువంటి శ్రమ దోపిడీ మొత్తం ఇచ్చాను. మీరు విజయసాయి రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు? సన్నిహితంగా ఉంటాను, అందరితో ఉంటాను. మరి ఎందుకు మీకు ఆయనకి తేడా వచ్చింది? సన్నిహితం కాదమ్మా, ఆయన కూడా మోసం చేశాడు. ఆయన ఏం చేశాడు, మాకు పదవులు ఇప్పిస్తా అన్నాడు, మాకు కావాల్సినటువంటి ఆ డబ్బులు సంగతి తేలుస్తానన్నాడు, కమిటీ వేపిస్తానన్నాడు. వీడు రాత్రికల్లా వాడేమి సూట్ కేసులు ఇచ్చాడో, ఆడు ఏమి తప్పుడు పనులు చేశాడో, ఇతనికి ఏమి ఎరేసాడో తెలియదు కానీ సురేష్తో మెలాకత్త అయిపోయాడు. నాకు అసలు తెలియదు దొంగలు ఊళ్ళు పంచుకుంటారని. నేనేదో వీడు సేవ్ చేస్తాడని నేను వెళ్తే నేను స్కేప్ కోట్ అయిపోయా. ఇది ఎంత దారుణం అమ్మా.
ఆ? వాళ్ళంతా ఒకటైపోయారు. పొద్దున్నే సాయంకాలం చూసేటప్పటికి వాడు విజయసాయి రెడ్డి గారు వాడు చెప్తే వీడు నా మీద ధ్వజమెత్తి నన్ను చంపటం కోసం, నన్ను తిట్టడం కోసం, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కోసం పెద్ద పథకం రచించాడు. ఎప్పుడైనా అటాక్ జరిగిందా వాళ్ళ జరిగిందమ్మా. ఇంటికి పిలిపించాడు వాడు. పోలీసులను బయట ఇప్పుడు కేసు పెట్టబోతున్నాను రేపేళ్ళుండో వాళ్ళ మీద. ఎవరి మీద? అతని మీద, విజయసాయి రెడ్డి మీద, ఈ సురేష్ మీద, సజ్జల మీద, సుబ్బారెడ్డి మీద. సుబ్బారెడ్డి ఎపిసోడ్ కూడా ఉంది దీంట్లో చివరిలో. వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఎపిసోడ్ ఉంది. నన్ను అందరు తిప్పి అందరూ ఒకటే. అంటే మాకు తెలిసిందంటే ఏంటంటే సార్, జగన్కి మిమ్మల్ని దూరం చేశారు, అందుకే విజయసాయి రెడ్డి మీద మీరు కక్ష కట్టారు అన్నట్టుగా తెలిసింది. అది ఎంతవరకు నిజమా ఏంటి? అసలు దూరం చేశారమ్మా ఆయనే. అసలు మొత్తం విజయసాయి రెడ్డే కాదు, అక్కడ ఉన్నాడు సజ్జల, వాళ్ళంతా ఒక గ్రూప్ అమ్మా. అంటే అన్నారు వీళ్ళంతా పార్టీలో పనిచేసేవాళ్ళు. డిసిడెన్స్ గ్రూప్ ఏదన్నా ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అక్కడ ఆపేస్తారన్నమాట, బయటికి వెళ్ళలేకుండా. మేం చేస్తామని. వీళ్ళంతా ఒకటే. ఓకే, ఇది అంతా ఒక బ్యాచ్. మనం ఎంటర్ అవ్వకుండా చేస్తారు సీఎంఓలోకి. వాళ్ళకి ఇష్టం ఉండేమో 5 ఒకటి అవుతారు, ఎస్ అని చెప్తారు. ఆడి చెవిటోడు, గుడ్డోడు, పిచ్చోడు, ఈ 5 కలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి గురునాథం మంచోడు అంటే మంచోడే అయిపోద్ది. వీళ్ళందరూ 5 కలుస్తారు. ఒకడికి పడపోయినా చద్దరకు పడలేదు అనుకో గురునాథం, అందరు కలుస్తారు. అందరు కలిసి వీడు కర్ణుడు శాపాలు పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఫైల్ ఆయన మూవ్ చేస్తున్నా కూడా ధనంజయ రెడ్డి దగ్గర పోయి ఆపేస్తారు. మళ్ళీ మనం కలిసేది ఎప్పుడు చూసేది. రివెంజ్ తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చినట్టుంది విజయసాయి రెడ్డి గారి మీద. మదన్ మోహన్ గారు ఇష్యూలో మీరు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. అమ్మా నాకేం కక్ష, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి పర్సనల్లీ, ఐ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ. మదన్ మోహన్ గారు మీకు ఎట్లా పరిచయం సార్? అసలు మదన్ మోహన్ గారు నాకు పరిచయం అంటే ఇష్యూ బేస్డ్గా బయటకు వచ్చాడమ్మా. నా సపోర్ట్ కావాలన్నా, నేను ఉద్యమాల్లో ఉంటాను, నాకు అవసరం, నా కుటుంబాన్ని సేఫ్ చేయాలా. మరి ఆ ఎపిసోడ్లో ఎవడున్నా నేను ఆడికి వ్యతిరేకంగా. ఆయన వచ్చారు మీ దగ్గర? ఆయన వచ్చాడు, అడిగాడు, అన్న నాకు సపోర్ట్ చేయండి అని అన్నాడు. డెఫినెట్గా చేస్తాను. నాకు విజయసాయి రెడ్డి కాదు అక్కడ, ఆమె అగెన్స్ట్ దర్ యాటిట్యూడ్. విజయసాయి రెడ్డి ప్లేస్లో సజ్జలున్నా లేకపోతే ఇంకో ఎంకన్న ఉన్నా, పుల్లయ్య ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎవరున్నా నా యాక్షన్ ఇస్తే ఉంటుంది. నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరి మీద లేదమ్మా, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కానీ మీరు జంతర్ మంతర్ వద్దకు వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? రీజన్ ఒకటేనమ్మా. ఎందుకంటే ఇక్కడ జగన్కి అడుగుతున్నాం ఏమని, మీ పార్టీ నుంచి ఆయన ఇమీడియట్గా విజయసాయి రెడ్డి మీద అభియోగాలు వచ్చినాయి. శాంతిని, ఒక ఎరుకుల కుటుంబాన్ని, మదన్ మోహన్ని, ఆ కుటుంబాన్ని మొత్తం రూయన్ చేశారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆమె పాపం డిప్యూటీ కమిషనర్ పనిచేస్తూ ఉంది. ఆ అమ్మాయిని లోపరుచుకొని అక్కడ 1000 కోట్లు తినేశారు. ప్రేమ సమాజం. ఎవరు తిన్నారు 1000 కోట్లు? విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి. ఆవిడని అడ్డు పెట్టుకోండి. మరి ఆమెను అడ్డం పెట్టుకొని అక్కడ ఇల్లీగల్గా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టేసి ఆమె 3 సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి లీజులు 33 ఏళ్ళు 95 ఏళ్ళు ఇచ్చి 1000 కోట్లు అయ్యేటువంటి స్థలాలని వాళ్ళకి ఇచ్చేసింది లీజులు. ఇచ్చే తక్కువ రేటు. ఈ 1000 కోట్లలో శాంతి వాటా ఎంత మనం అనుకోవచ్చు అంటారు? ఎంత ఇచ్చారనేది మనకు తెలియదు, కానీ అది ఇంటర్నల్. అంటే సార్ ఇక్కడ రాకుండా ఎట్లుంటది సార్? ఇప్పుడు శాంతి విషయంలో జరుగుతుంది ఏంటంటే ప్రేమ సమాజం అంటున్నారు. ప్రేమ సమాజం అనేది దశవల్ల భూములు. ప్రేమ సమాజంలో అనాథ పిల్లల్ని చేరదీసి చూస్తున్నారు. మరి ఎలాంటి భూముల్ని ఎలా కబ్జా చేయడం జరిగింది? అదమ్మా ప్రేమ సమాజం అనేది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి భూమిని ఎవరో దాతలు కొన్నాళ్ళ క్రితం ఆ భూములు ఆలయం కింద ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని అనాథ శరణాలయాలు పెట్టి కొన్ని అక్కడ రన్ చేసుకుంటున్నారు, లీజుకి తీసుకుని కొంతమంది. వాళ్ళని ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళని వెకేట్ చేయించేసి వాళ్ళందరినీ ఇచ్చేసేసి ఇప్పుడు వీళ్ళ బెనామీలకి సుభాష్ రెడ్డి పెట్టిన వాళ్ళకి అవి ఏమో 3 సంవత్సరాలకి ఇవ్వాల్సినటువంటి లీజు 33 సంవత్సరాలకి ఇచ్చారు. సుభాష్ రెడ్డి అంటే నేను సెకండ్ వైఫ్ అంటుంది కదా ఇప్పుడు, హస్బెండ్ అంటుంది. ఆయనేమో ఎస్కేప్ అయిపోయాడు, నేను భర్తను కాదని చెప్పి. ఏమేమో ఆయన భర్త అంటది. ఎట్లా ఇది అర్థం కావట్లేదు. ఇది సినిమా ఎపిసోడ్ లాగా ఉంది.
సార్ అంటే ఈవిడికి కూడా మనీ ట్రాన్స్ఫర్ అయ్యిందని, అయ్యి ఉండొచ్చు. అది స్వయంగా ఆమె భర్త మదన్ మోహన్ గారే ఆయన ఒకసారి చెప్తున్నాడు, నేనే తీసుకొచ్చాను అంటున్నారు తీసుకెళ్ళాను, కదా. ఇచ్చానని చెప్తున్నాడు. అన్నన్ని కోట్లు వస్తున్నప్పుడు భార్యకి ఇంత మనీ ఎందుకు ఇస్తున్నారు ఏంటని ఆయన అంటే ఆయన ఏమనుకొని ఉంటాడు, డబ్బు వస్తుందలా అనుకొని ఉంటాడు. ఎవరైనా అంతే కదా. కోట్లు కోట్లు వచ్చేస్తుందంటే ఏదో ఫ్రాడ్ ఏదో అయినా ఫ్రాడ్ జరుగుతుండాలి. జరుగుతుందని అప్పుడు ఆయనకి అంత ఆలోచన వచ్చి ఉండదు. ఎవరికైనా డబ్బు కావాలనుకుంటారు. అంటే ఆయన అమెరికాలో ఉండొచ్చారు, హై ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ ఎవడైనా అంటే ఎవరికో ఇస్తున్నారేమో అనుకున్నాడేమో. ఆ భార్య కూడా ఏమైనా చెప్పలేదు. లావాదేవీలు జరుగుతున్నాయి లావాదేవీలు జరుగుతున్నాయి, నేను లిఫ్ట్ చేశాను అనుకున్నాడు. అట్లా అనుకున్నారంట. అంతే కదా. ఆమె అట్లా చేస్తుందని ఆమె కూడా చెప్పలా భర్తకి. అక్కడ అతని తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ తప్పు చేశారని తెలుసుకున్నాక ఏం చేశాడు, నాకు 30 కోట్లు అని అడిగాడు. ఎవరు? మదన్ మోహన్ అడిగాడు అమ్మాయిని, శాంతిని అడిగాడు. నాకు 30 కోట్లు అంటే నా దగ్గర అక్కడ నాకు 53,000 కదా శాలరీ అంటే, నేను కోట్లు వచ్చినాయి కదా, నేనే చూసాను కదా ట్రాన్సాక్షన్ అంతా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు విల్లాలు కొనుక్కొని, నా పిల్లలు రేపు నేను విడిపోయాక నా ఆడపిల్లలకి నా జీవితం మరి ఏంటి ఇదని ప్రశ్న. డబ్బులు ఇస్తే సెటిల్మెంట్ అయిపోయేదే కదా. ఇంకే దేరాఫ్ ఇప్పుడు ఫ్యామిలీ కదమ్మా, సెటిల్మెంట్ ఎవరు దాడదు ఏముంది జీవితం. ఇప్పుడు దాంట్లో మనం తప్పు పట్టాల్సిన పని లేదు. అక్కడ పొలిటికల్ పార్టీస్ కాదు కదా, ఈ వ్యాపార పార్టీలు ఏం కాదు కదా. కుటుంబం, ఆ ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కదా, వాడు చదువులు గిదువులు పెంచుకోవాలి కదా. అంతే. ఆమె డబ్బులు తింది, నాకు 30 కోట్లు అంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. ఏదైనా ఫైనల్గా ఒక సెటిల్మెంట్ అంటూ వస్తే అది ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉండాల్సిందే కదా. లేకపోతే వాళ్ళిద్దరు అంగీకరిస్తే మామూలుగానే ఉంటుంది, డబ్బు లేకుండా. అంటే దీంట్లో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది కాబట్టి, అవినీతి పాత్ర ఉంది కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ చేయడంలో హైప్గానే ఉంటుంది. అది ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగస్తురాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే అది అవివేకంగా ఉంటుంది. అంతే కదా. అది అందువల్ల ఇక్కడ ఆ దృక్పథంతో చూడాలి. 1000 కోట్లు అవినీతి కార్యక్రమంతోనే అతను చూసి అడిగినట్టు నాకు అనిపించింది. ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించండి మహాప్రభు అంటున్నారు, దీనిపై ఏమంటారు? అమ్మా, డిఎన్ఏ టెస్ట్ చేయించమని అడిగితే ఆయన అభద్రతా భావంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి యాగి చేసి అందరిని బూతులు తిట్టాడు విలేకరులు. ఏంది అభద్రతా భావంతో. ఇంకా ఇప్పుడు 2009-10లో కూడా ఎన్డీ తివారీని స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు చిక్కిపోయాడు రాసలీలలో. అప్పుడు జనం అందరూ అడిగారు ఎన్డీఏ చేసుకో డిఎన్ఏ అని. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నేను పుట్టానని చెప్పాడు. ఇప్పుడు మేజర్ అయితే అడగచ్చు, కొడుకు అయితే భార్య అయిన అడిగితే క్లెయిమ్ చేస్తారు. వాళ్ళిద్దరు అడగనప్పుడు క్లెయిమ్ చేయడానికి లేదు డిఎన్ఏ. బట్ అతను సెల్ఫ్గా నేను ప్రూవ్ చేసుకోవాలా. ఆ రోజుల్లో మనం చూసాక త్రేతాయుగం ద్వాపరయుగంలో కూడా సీత పతివత కాదు, నువ్వు ఒక రజకుడు ఏదో అంటే రాముడు నువ్వు అగ్ని పునీతురాలు కావాలని చెప్పి అగ్నిగుండంలో దూకిచ్చాడు కదా. దూకిస్తే మళ్ళీ ఫ్రెష్గా బయటకు వచ్చింది కదా. అప్పటి నుంచే ఉండయి. మనకు ఒక తప్పు జరిగినప్పుడు అట్లా డిఎన్ఏ టెస్ట్ కూడా అదే అనుకో, అగ్ని పరీక్ష లాంటిదే కదరా. నువ్వు చేయలేదనుకో బయటకు వస్తావుగా, లేకపోతే కాలిపోతావు. ఎందుకు చట్టం మనం పెట్టుకున్నాం. అప్పుడు ఆ రోజుల్లో అగ్ని ప్రవేశం ఉండేది, ఈ రోజుల్లోనేమో అది కాలిపోతాం కాబట్టి డిఎన్ఏ టెస్ట్ వచ్చింది అప్డేటు 5Gలో స్వర్ణయుగంలో. సార్, జగన్ గురించి ఎవరికి తెలియని విషయాలు మాకు ఒకటి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు అతి సన్నిహితంగా ఉండేవారు, బయట వాళ్ళకి తెలియని విషయాలు కూడా మీకు తెలుసు చాలా. మాకు ఒకటి ఏమైనా షేర్ చేసుకుంటారు? ఏముందమ్మా, అతను ఒకటే చెప్తా నేను, అతను కేసీఆర్ని ఫాలో అయ్యాడు. యాటిట్యూడ్ అంతా అతన్నే ఫాలో అయ్యాడు. యుగో అహం. అతను బ్రెయిన్ అసలు అది ఏమవుద్దంటే బ్లాంక్గా ఉంటుంది, ఏది ఆలోచించడు. ఎవరన్నా వచ్చి ఇప్పుడు నా పేరు కూడా ముందే చెప్తారు, వాళ్ళ గురునాథం వస్తున్నాడు అంటే గురునాథం అన్న అంటాడు. అంటే లైక్ అ డాల్. అంటే ఒక చిప్పు పెడితే ఆ చిప్పు పనిచేస్తుంటుంది చూసారా, ఆ బ్యాటరీ ఉన్న చెప్పు అది ఆగిపోగానే ఇవి కూడా అటు ఇటు చూస్తుంటాడు. ఆ చిప్పు ఆగిపోతే ఆ చిప్పులో ఫీడ్ అయి ఉన్నదే చెప్తాడు. అటువంటి సమాజం పట్ల అవగాహన లేనట్టు. నిన్న కూడా మీరు చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అసెంబ్లీ దగ్గర సుధాకర్ అన్నాడు, సిఐ పేరు సుధాకర్ కాదు, మధుసూదన్ రావు అన్నాడు. తర్వాత సుధాకర్ అన్నాడు. నువ్వు కళ్ళు పెట్టి ఇట్లా ఉరుము చూసి పెడితే మధుసూదన్ రావు ఎల్లకాలం ఒకేలా ఉండదు అన్నారు.
తప్పుడు పేర్లు అతనికి ఏం తెలియదు. ఆయన పేరు అది కాదు అయితే. అది కాదు, ఎట్ట పడితే అట్ట మాట్లాడు. అట్లా అతనికి అసలు మెమరీ లేదు, సమాజం పట్ల ఇది లేదు. అతను ఒక రోబో లాంటివాడు. తర్వాత ఏం చేస్తాడు, రివ్యూలు పెట్టుకుంటాడు అక్కడక్కడ. అతనేం మాట్లాడు, ముందే మొత్తం రెడీ చేసి పెడతారు, ఆ కాగితాలు ఇచ్చేస్తాడు, ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేస్తారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్లు, ధనంజయ రెడ్డి రాసి కావాలంటే 2-3 మాటలు మాట్లాడతారు, దాంట్లో ఉండాలి అంతే, వెళ్ళిపోతారు. ఈ ఋషికొండ ప్యాలెస్ కట్టే ముందు మీతో ఏమైనా చర్చించారు? నాతో ఏం చేసి ఇచ్చాయంటే, ఋషికొండ ప్యాలెసు అది ఒక అద్భుతంగా మనం కడితే టూరిస్టులకి వచ్చే వాళ్ళకి మనం రాజధాని పెట్టుకున్నప్పుడు మనం కూడా అక్కడ ఏదైనా ఉండటానికి సీఎంగా ఉండాలి కదా. నేను ఎవరో పాతబడిపోయిన వాటిల్లో ఎవరో వాడిన వాటిల్లో నేను ఉండను. నేను ఎక్కడ ఎక్స్ సీఎంలు ఇళ్లలో ఎవరన్నా సంవత్సరాలు ఉంటాయి కదా హైదరాబాద్, ఆ భవనాల్లో వాటిల్లో ఉండను. నాకెప్పుడు న్యూగా ఉండాలి ప్యాలెస్, కొత్త రాజకీయం, రాజ్యాధికారం, నియంత అట్లా కొత్తగా ఉండాలి ప్యాలెస్లు ఎక్కడికక్కడ అనేటువంటి అతని ఆకాంక్ష, అతని కోరిక. రాజులు రాజ్యాలు వెళ్ళినప్పుడు మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పి అతను ఒక రాజకీయ నియంత. పోకడలు బదలవుతూ ఉంటాయి తనలో. తను పైకేమో ఒక అట్లా ఉంటాడు, లోనంతా నియంత. ఏమి లేదు, ఇంట్లో కూర్చుంటాడంటమ్మా. నాకు తెలిసింది కాదు, వాళ్ళంతా చెప్తా ఉంటారు, నేను కూడా దగ్గరగా చూశాను. రివ్యూ అయిపోద్ది, వెళ్ళిపోతాడు. 4 క్లోజ్ డోర్స్, అందరు వెళ్ళిపోవాల్సిందే, ఇంకేముండదు. అక్కడి నుంచి ఫోన్ పక్కన పబ్జీ ఆడుకుంటూ కూర్చుంది. పబ్జీ ఆడతారంట, నిజమేనా? పబ్జీ ఆడతాడు మొత్తం. వాళ్ళ భార్యతో కూడా మాట్లాడు, ఎవరితో మాట్లాడు. మధ్యాహ్నం పూట లంచ్కని వెళ్తాడు కదా, 1 దగ్గర నుంచి 2 దాకా 3 దాకా ఒక్కడే కూర్చుంటాడు సోఫాలో. ఇట్లా కూర్చొని తనకు తానే నవ్వుకుంటుంటాడు. వాళ్ళ ఆవిడ వచ్చి అన్నానికి రాండి అంటే అప్పుడు వెళ్తాడంట. ఇంకెవరు ఉండకూడదంట, ఎలోన్గా కూర్చుంటాడు ఒక్కడ. సార్, వైఎస్ఆర్కి జగన్కి మధ్య పోలిక చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అసలు వైఎస్ఆర్ అది ప్రజల మనిషి అమ్మ. అతను అసలు అంటే డిఫరెంట్. ఆయన ఒక క్రియేటర్, బై బర్త్ బార్న్ యాజ్ ఎ లీడర్, నాట్ మేడ్ బై ది సొసైటీ. బాగా చెప్పారు సార్. అంతే, బై బర్త్ బార్న్ యాజ్ ఎ లీడర్. మీరు ఎంత ఓపెన్గా, డేరింగ్గా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు కదా, ఎవరైనా అటాక్ చేస్తారనే భయం మీకు ఉండదా? ఏముందమ్మా, సత్తే రేపుడు 2 అంతే. ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో చచ్చిపోయే అన్నార్థులు ఎంతోమంది ఆకలి దప్పుల్లో ఉండి వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తే చెప్పుకోలేనటువంటి వాయిస్లెస్ పీపుల్కి వాయిస్ మీ గొంతుకులో వినిపిస్తారు అమ్మా. వాయిస్లెస్ పీపుల్కి వాయిస్. సరే, ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మీరు చంద్రబాబు గారిని కలిశారు, దేనికోసం కలిశారు? దేనికి అడగటానికమ్మా. ఏంటి, లోకేష్ గారిని కలిశాను. ఏంటంటే మరి ఎంత ఉద్యమం చేశాను కదా, మరి ఆ 52,000 పట్టాలు వాళ్ళకు ఉంచుతారా పేదలకంటే? డెఫినెట్గా ఉంచుతాము. వాడేమో ఉండవంటున్నాడు, మీరు గెలిస్తే ఎలక్షన్లో లబ్ధి పొందాం అనుకుంటున్నాడు. మరి అది శరాఘాతం చేయాలంటే నేను బయటకు వచ్చి చెప్పాలి కదండి నా జనానికి, 52,000 మందికి సమాధానం అంటే తప్పకుండా ఇస్తాం. ఇంకో 1.5 సెంట్ ఇస్తామని చెప్పు. 6 3 జోన్లో ఇస్తాం, 6 5లో ఇవ్వము, అది కూడా చెప్పు. లేకపోతే కొండపూరం పోక అక్కడక్కడ ఉంటుంది, అక్కడ కొనిస్తాం, ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. అదే చెప్పు గురునాథం, అదే చెప్పాను నేను. మరి 3 రాజధానులు అంటావా, అది కోర్టులో ఉంది కాబట్టి, కోర్టుని అందరం గౌరవిస్తాం కాబట్టి కోర్టు ఏ తీర్పిస్తే దానికి నేను బైండ్ అయి ఉంటాను. అది బైండ్ అవ్వటం అంటే దట్ మీన్స్ అమరావతి. ఇంగ్లీష్ మాధ్యమం అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో వచ్చిందో దాన్ని మేము అమలు పరుస్తాం అన్నాం. ఇంకా అయిపోయింది కదా, నాకు అన్ని ఆన్సర్ వచ్చేసినాయి. అయితే నేనన్నా, నేను బేషరతుగా జారుతాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా పనిచేయండి, మీకు మంచి సముచిత స్థానం ఇస్తామన్నా. మీరు టీడీపీలో జాయిన్ అవుతారా? ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? జాయిన్ అయినట్టే, అయిపోయినట్టే, కానీ అఫీషియల్గా అప్పుడే అనౌన్స్ చేశారు. నేను ఈ నేపథ్యం నాకు ఎక్కువ కాబట్టి అంబేద్కరిజంలో ఈ అంశాలను బయటికి తీయాలంటే నేను ఒక పార్టీ బ్యానర్తో చేస్తే బాగుండదు కాబట్టి ఎప్పుడు ప్రజల పక్షపాతిగా ఉంటాం కాబట్టి నా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేపథ్యంలోనే ఇవన్నీ వెలుగులోకి తీస్తున్నాను. అంటే అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆపాదించకుండా పార్టీలకి, రాజకీయ కోణం వేరుగా ఉంటుంది, పార్టీ కోణం వేరుగా ఉంటుంది.
ఈ యొక్క ఉద్యమం పోరాటం వేరుగా ఉంది. ఈ కోణంలో నన్ను చూస్తున్నప్పుడు, ఇవన్నీ బయటికి తీస్తున్నప్పుడు ఆ కోణంలో ఈ యాక్సెప్ట్ చేయలేరు సమాజం. సో అందుకని నేను అట్లా ఉంటూ నేను సమస్యలనే బయటికి తీస్తాను. ఏదైనా ఇప్పుడు ఒక మంచి పదవి ఇచ్చారనుకోండి, మీరు మీ సామాజిక వర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఏం చేస్తానో చేయలేను కాదమ్మా, నా వాయిస్ అయితే మటుకి ఒక అండగా వాళ్ళకి భరోసా ఇవ్వగలుగుతాను. నాకు తెలిసినంత మటుకి ఏమో చేస్తామని భ్రమలైతే నా దగ్గర లేవు, కానీ చేయలేము ఈ డెమోక్రసీలో చేయలేము. ఎందుకంటే ఏం చేయలేము, చాలా హర్డిల్స్ ఉంటాయి. మనం అనుకుంటాం కానీ రాజకీయ పదవులు అంత సామాన్యం కాదు. ఈ కత్తి మీద సాము జీవితమే, ఆ ముళ్ళ కిరీటం, దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు సమాజంలో. ఆ పదవి ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడి నుంచి వ్యతిరేకత బయలుదేరు. సార్, ఇప్పుడు మనం టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వైసీపీలో మీరు ఉన్నారు, మీకు ఏంటి కొన్ని హామీలు ఇచ్చారు, మీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తాం, అట్లాగే మీరు కొన్ని డిమాండ్స్ చేశారు, వాటిని నెరవేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. అయితే తర్వాత 4 ఏళ్ళు ఆ హామీలు నెరవేర్చకపోయినా ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు 4 ఏళ్ళు దాంట్లో ఉన్నారు. తర్వాత వచ్చిన పరిణామాలు అందరికీ తెలిసిందే, కూటమి గెలుస్తుందని చెప్పి ఏకధాటిగా మనం చూసుకున్నాము, వార్తలు అయితే కానీ ఇంకే ఎవరైనా నిపుణులు చెప్పడం కానీ. దానివల్లే మీరు ఆ పార్టీ నుంచి వీడి బయటకు వచ్చారన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత, చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఆయన మీకు ఏం న్యాయం చేస్తామన్నారు, మీరు ఆయన్ని ఏం డిమాండ్లు కోరారు, మీకు ఏమేమి హామీలు ఇచ్చారు? గవర్నమెంట్ వస్తుందని నేనేం రాలేదు. నాకు ఇప్పుడు ఆరామస్తాను చెప్పంగానే జనం అందరూ ఎందుకు బెంబేలు ఎత్తారమ్మా, సర్వే చెప్పంగానే. ఆరామస్థాన్ కోసం ఎవ్రీబడి వెయిటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ ద టైమ్. డూ యూ నో? కదా. మరి ఎట్లా వన్ సైడ్ గెలిచిపోద్దని ఎవడో ప్రిడిక్ట్ చేస్తాడమ్మా? ఈ సినారియోలో గెలుస్తుంది అని డిసైడ్ అయిపోతే ఇంకా ఓటింగ్ ఎలక్షన్ ఏముంటుందమ్మా? ఇక మేము వచ్చి చాలామంది పార్టీలో జాయిన్ అవ్వాల్సిన పనే ఉందమ్మా. మమ్మల్ని అందరిని అసలు చేర్చుకోవాల్సిన పనే ఉందమ్మా. షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. వాడు గెలుస్తారని తెలిసిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను అడుగుతున్నాను, మాలాంటి వాళ్ళు ఉద్యమకారులు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, లేకపోతే ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఏముందమ్మా ఏ పార్టీకైనా? ఆ విధమైనటువంటి స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంది కదా. మనం సమాజానికి చేసేటువంటి 5 కోట్ల మంది నా ఉద్యమాన్ని రోజు చూస్తున్నారు కదా, నా యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుంటారు కదా. గురునాథానికి అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు, ఓ గురునాథం ఇంత సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురునాథానికి అన్యాయం చేశాడంటే అది ఓట్ల రూపంలో చూపిస్తారు, కానీ రోడ్ల మీదకి వచ్చి అరవరు కదా. ఎలక్షన్ టైంలో ఓట్ల రూపంలో ఆల్రెడీ చూపించారు కదా. నిన్న మరి విజయం వచ్చింది కదా, గెలుపు వచ్చింది కదా. మీకు ఏమేమి హామీలు ఇచ్చారు? నాకు హామీలు ఏం లేదమ్మా, ఇందాకే చెప్పాను మీకు. నేను 3 అడిగాను నేను చేసినటువంటి ఉద్యమంలో, దానికి క్లారిటీ ఇచ్చారు. నేనేం చెప్పానంటే బేషరతగానే చేస్తాను మీ పార్టీలో, పార్టీ కోసం పనిచేస్తాను. గెలిచిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మన లోకేష్ గారు వీళ్ళు, నానా నేను ఒకటే, నేనే చెప్తున్నానన్నా, నువ్వు బాగా పనిచేస్తావు, చెయ్యి లోకేష్ గారు, చెయ్యి, చేసిన తర్వాత నీకు మంచి పదవి ఇస్తాను. నేను అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చాను లోకేష్ గారికి. ఇంకేం కావాలా అన్నాడు. నాకు ఇప్పుడు ఈ లోపల పార్టీకి స్పోక్స్ పర్సన్ ఇవ్వండి ఎలక్షన్స్ దాకా, తర్వాత నాకు ఎమ్మెల్సీనో లేకపోతే చైర్మన్ నేను ఏం చేశానంటే మీకు దాన్ని బట్టి నాకుండే మీకు కావాల్సిన పరిస్థితిని బట్టి నాకు ఆ పదవి ఇవ్వండి, నేనేం చేయగలుగుతాను అన్నాను. అన్నా నువ్వు డెఫినెట్గా నువ్వు పార్టీలో పనిచేయి, రేపు ఎలక్షన్లో చేయి, నువ్వు చేసేదాన్ని బట్టి దాన్ని బట్టి నేను నీకు సముచిత స్థానం కల్పిస్తామన్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇట్లాగే వాడుకున్నారు హామీలు ఇచ్చి. నెక్స్ట్ ఇది కూడా వాయిదాలు వేస్తూ అన్నేళ్ళు గడుపుతూ ఉంటే మీరు నెక్స్ట్ ప్లాన్ ఏం చేసుకుంటున్నారు? ఏ విధంగా పోరాడాలి? ఇప్పుడు దాకా ఇంకా రాలేదు కదా, ఇంకా ఆ స్థితి రాలేదు కదా పార్టీలో.
ఇప్పుడు నాకైతే నమ్మకం ఉంది, ఓకే. నాకైతే అన్యాయం చేయరు. చంద్రబాబు గారి మీద చంద్రబాబు నమ్మకమా? నాయుడు గారు నమ్మకం ఉంది, ఉమ్. లోకేష్ గారి మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. ఉహుం. నేను మంగళగిరిలో చెప్పాను, నేను ఆ ఎలక్షన్ ఆ ప్రభావం మంగళగిరిలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకే. విజయవాడలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పట్టాలు ఇప్పించాను ఈ ప్రాంతంలో, తాటికొండలో ఉంటుంది. నేను లోకేష్ గారు నువ్వు మంగళగిరిలో పనిచేయ అన్నా అన్నాడు. ఉమ్. నేను చెప్పాను డెఫినెట్గా 53,000 నాకు చాలన్నా అన్నాడు. అందరి మధ్య పబ్లిక్లో మేము ఇద్దరం మాట్లాడుతూ ఉంటే 53,000 ఎందుకని అడిగితే, అన్నా నేను 55,300తో ఓడిపోయాను, ఉమ్. అందువల్ల అటు సున్నా ఇటు సున్నా పెట్టి 53,000 ఇవ్వండి అన్నా అన్నాడు. ఉమ్. నేనన్నాను అది కాదు, నేను వచ్చాను కాబట్టి నా ప్రత్యేకత ఉండాలి కాబట్టి నీకు 1,00,000 మెజార్టీ తీసుకొస్తానన్నా. ఉమ్. అన్న అక్కర్లేదన్నా అన్నాడు. అరే అక్కర్లేదంటే అట్ట నేను వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకత కనపడాలి కదా అని వేదిక మీద మేము ఇద్దరం అట్లా అనుకుంటే సరే అన్న 1,00,000 మెజార్టీ తెస్తానని నేను రాష్ట్రం అంతా చెప్పాను ఉమ్. లోకేష్ గారు. దాదాపుగా 93,000 వచ్చింది. ఉమ్. అట్లా 93,000 వచ్చింది. మరి విజయవాడ ఇక్కడ ఈ ప్రాంతంలో నేను తిరిగిన అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా చాలా నియోజకవర్గాలు తిరిగాను. అక్కడ అన్నీ చెప్పాను, ఇవే చెప్పాను, ఏకారువు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి చేసిన దురాఘాతాలన్నీ చెప్పాను. జనం అందరూ ఎస్ షబాష్ నువ్వు తీసుకున్న నిర్ణయం సరే సహేతుకరమైంది, ఈ జనం కోసం ఈ సమాజం కోసం నీ వాయిస్ అవసరం, మేమంతా తప్పకుండా నీకు అండగా ఉంటాం, కూటమికి ఓట్లు వేస్తామన్నారు, వేశారు. సార్ కూటమి విషయంకి వస్తే దాంట్లో మెయిన్గా వినిపించే వాయిస్ ఎవరిది అంటే ఇప్పుడు అంతటా అందరికీ తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ గారు. ఆయనే లేకపోతే మద్దతు ఉండేది కాదు బీజేపీ, అట్లాగే ఈ కూటమి కూడా కలిసేది కదా అంటారు. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? మీ మాట. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్స్, అంతే, అంతే, ఇక నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఓకే. దట్స్ ఆల్. సార్ ఆఖరిగా మనం అసలు విషయాన్ని మర్చిపోయాము, జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఇష్యూని. జగన్పై మీరు వెళ్ళిన విధానానికి మీపై అటాక్ జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏంటి కూటమికి వ్యతిరేకంగా చేశారు, రాష్ట్రంలో ఏపీలో ఏదో మహా హత్యాకాండలు జరిగిపోతున్నాయి, మారణ హోమం జరిగిపోతుందని. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే సార్ కుడితిలో పడిన నెలకలా ఉంది. ఎందుకంటే ఆయనకి అఖిలేష్ యాదవ్ లాంటి వారు మద్దతు ఇచ్చినా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన్నే వాళ్ళ కూటమిలోకి రమ్మంటున్నారు, ఇండియా కూటమిలోకి. ఒకవేళ ఈయన ఇండియా కూటమిలోకి వెళ్ళాల్సి వస్తే కాంగ్రెస్లో ఈయన జాయిన్ అవ్వాలి, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు పాత కేసులు తవ్వుతారు. ఇటు చూస్తే కాంగ్రెస్లోకి వెళ్తే చెల్లెలు షర్మిల ఉంది, వెనకాలేమో భార్య భారతి ఉన్నారు. భారతీయే అసలే ఇదంతా డ్రామాని నడిపించేది అన్న ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? భారతి అనేది కర్టన్ బిహైండ్ మనకు కొంచెం తెలుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెల్ని కట్టుబట్టలతో బయటకు వేసింది, బ్యాగులని తీసి గడపవతలు వేసింది. ఓకే, అవి తీసుకొని పారిపోయారు పాపం వాళ్ళు కట్టుబట్టలతో. పాపం బ్యాగులని బయట వేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కురు వంశం పతనానికి మూలం ఒకళ్ళు ఉంటారు, అదే వైసీపీ పతనానికి కారణం ఎవరంటే భారతీయే. రాజకీయాల్లో హత్యలు ఉండవు అమ్మా, అన్ని ఆత్మహత్యలే, వాళ్ళే చేసుకున్నారు. అంతే. నేను ఇప్పుడు ఢిల్లీ పోయాను. ఎందుకు పోయాను? అక్కడ నువ్వు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టుకుని ఉన్నావు, నేను అడగటానికి పోయా. నాకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వాల మహేందర్ సింగ్ అనేవాడు సిపి. నేను వాడితో వాగ్వివాదం చేశా, వాడు ప్రలోభ పెట్టారు, నన్ను అరెస్ట్ చేయమన్నారు, భయంకరంగా నన్ను 8 గంటలు హరాస్ చేశారు. అయినా నేను ఐఎమ్ కమింగ్ మిస్టర్ మహేంద్ర సింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ డూ ఇట్, ఐఎమ్ యాజిటేటర్, ఐఎమ్ ప్రొటెస్ట్ జగన్, టుమారో ఐఎమ్ కమింగ్, యూ విల్ వెయిట్ దేర్, ఐఎమ్ ఫైటర్, ఐఎమ్ ఫైట్ అగైన్స్ట్ దీస్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ సేక్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఫర్ సేక్ ఆఫ్ అవర్ పీపుల్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ప్రిపేర్డ్, ఐఎమ్ సాక్రిఫైస్ మై లైఫ్ అట్ ఎనీ కాస్ట్, ఐఎమ్ కమింగ్, జంతర్ మంతర్ వెయిట్ అన్న. వెళ్ళాను, అటాక్ చేశాను, ఆగిపోయింది, మీకు పర్మిషన్ లేదా. ఫస్ట్ ఆడికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేశారు, నాకు చేశారు, అండ్ అరెస్ట్ చేయండి ముందు, యూ విల్ గో అండ్ అరెస్ట్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అదర్వైజ్ ఐ విల్ సిట్ హియర్ అని స్లోగన్ చేసి జగన్ అక్కడ ఉంటే, జగన్ నీ సంగతి తెలుస్తా విజయసాయిరెడ్డిని ఎక్స్పెల్ చేయకపోతే నేను అడిగాను కూడా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సిపి, ప్లీజ్ అలౌ మీ, I will give on a complaint against Vijay Reddy to Jagan. Kindly. No. ఎవరెవరిని జైలుకి పంపిద్దాం అనుకుంటున్నారు? నల్లం అన్నమాట.
మనమా తప్పకుండా అందరం పంపించడం. అందరినీ. ఆ 1 2 3 6 5 ఇప్పుడు 1 2లే కదా. ఇప్పుడు సజ్జలు వచ్చేస్తాడు, సుబ్బారెడ్డి వచ్చేస్తాడు, ఆ రెడ్డి వస్తాడు, ఈ వస్తాడు, ధనంజయ రెడ్డి వస్తాడు, అందరూ వస్తారు. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోతారు. అందరి మీద కేసులు పెడుతున్నా, అన్నీ చేస్తున్నా. 300 ఎక్కడ పెట్టబోతున్నారు సార్? పెడతాను, తాడేపల్లిలో పెడతాను, మందరంలో పెడతాను, అన్ని చోట్ల పెడతాను. అన్ని ఎవిడెన్సెస్ ఇద్దారు. నన్ను చీట్ చేశారు. నా శ్రమ దోపిడి పెట్టుబడిగా పెట్టి, నా రక్త మాంసాన్ని చెమట కమ్మల్చి, నా శ్రమే పెట్టుబడిగా పెట్టి, ఎలక్షన్ల దగ్గర నుంచి ఇప్పుడు దాకా నా జీవితంతో ఆడుకొని నన్ను ఇచ్చేసి అచ్చేసి గందరగోళం చేసి భయపెట్టి భయభ్రాంతులు చేసి నా జీవితాన్ని రూయం చేసి ఈ సమాజంలో ఏం చేయాలో అన్నీ చేసి నన్ను పంపిపెట్టి అందుకనుకు తప్పకుండా అందుకనే నేను అటాక్ చేశాను ఢిల్లీలో. తప్పకుండా నేను సాధించాను. అక్కడ అలా అట్టప్లాపు ఈ దేశమంతా ప్రపంచమంతా చెప్పాను వీడు దొంగ అని. ఆ చెప్పంగానే అఖిలేష్ యాదవ్ అప్పటిదాకా పక్కన కూర్చొని చెవులు కొరుకుతున్నవాడు పారిపోయాడు. అఖిలేష్ యాదవ్ కారును అడ్డగించాను. సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా చూసింది వీడియోల్లో. మొత్తం చేశాను. ఆ విధంగా అతను నీచుడు. ఎవరో అయ్యారంగాళ్ళు గయారంగాళ్ళు ఇద్దరు చచ్చిపోతే దానికి తీసుకెళ్ళి ఢిల్లీలో చేశాడు. వాళ్ళ బాబాయ్ చచ్చిపోతే గొడ్డలు పెట్టి నరికితే దిక్కులేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది. నువ్వు వెళ్ళి ఢిల్లీలో ఎందుకు పెట్టలేదు? బాబాయ్ హత్యలో కీలక వ్యక్తి అయిన దస్తగిరి అప్రూవల్ గా మారిపోయాడు. ఏంటి పరిస్థితులు ఇట్లా మారడం? ఏముందమ్మా, అయిపోయింది. వీళ్ళంతా చిక్కుతారు. వాళ్ళ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ పోయిందే. వాళ్ళ నాన్న కూడా జైల్లోనే ఉన్నాడుగా. సరే, యాక్చువల్గా ఎవరైనా ఒక పార్టీని వీడి మరొక పార్టీలో జాయిన్ అయినప్పుడు జనం అంతా చూస్తూ ఉంటారు. ఏమంటారు వాళ్ళు గబుక్కున ఆ పార్టీ ఎంతో ఇచ్చింది ఈయనకి పలానా ఉద్యోగం చేయండి అని. ఇలాంటి వారికి మీరు ఏం సమాధానం? అమ్మా, ఈ కమ్యూనిటీలో పుట్టినప్పుడు కర్మ తప్పదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు లేనటువంటి జాతుల్లో పుట్టాం మనం. ఆర్థిక సంపద అంతా ఆర్థిక ఉగ్రవాదులు అరాజక శక్తులు ఈ పెత్తందారుల చేతుల్లోనే ఉన్నాయి. భూములు డబ్బులు అన్నీ. వాళ్ళందరూ కలిసి ఒకటి చెబితే బ్రాహ్మణ చేతిలో మేకపిల్లను కుక్క పిల్లని చేసినట్టుగా గురునాథాన్ని కూడా అంతకన్నా మినహాయింపు ఏముండదమ్మా. నేను నా క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీని ఓదరగొట్టినా దే వోంట్ బిలీవ్. బట్ ప్రశ్నించేటువంటి గొంతుకు మట్టికి కావాలా. ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. మై లైఫ్ ఈజ్ ఎ ఓపెన్ బుక్ ఫర్ ఎవ్రీబడి. I should not interfere in any financial matter. I don't bribe anybody. I am only the man by birth born as a leader for sake of our community's development. I am not for community. I am for society. This is my final conclusion. What I am waiting for these opportunities. చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో లోకేష్ గారు తప్పకుండా మాట ఇస్తే తప్పరు రాజకీయాల్లో. నాకు అటువంటి పరిస్థితి రాదు. నాకు వాళ్ళ మీద నమ్మకమైంది, అపారమైన నమ్మకము. వాళ్ళు కూడా హక్కును చేర్చుకుంటారు. తప్పకుండా నాతో భాగస్వామ్యాలను చేసుకుంటారు. మీరు అడిగినటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాదు ఫ్యూచర్లో. ఓకే, మీ విలువైన సమయాన్ని, విలువైన మాటల్ని, మాకు తెలియని చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా చాలా ఉన్నాయి. ఎపిసోడ్స్ రిలీజ్ చేద్దాం. గంటకోట రహస్యాలు వస్తూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెయిట్ అండ్ సీ.